ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి 2565 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ను రిలీజ్ చేయడం అయితే జరిగింది. కేవలం 10+2 పాస్ అయి ఉంటే చాలు, ఎటువంటి రాత పరీక్ష లేకుండా మార్కుల మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను వీరు భర్తీ చేస్తున్నారు. మరి ఈ నోటిఫికేషన్స్ ఏ సంస్థల నుండి రిలీజ్ అయ్యాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ముఖ్యమైనటువంటి తేదీల కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన కనబడేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో వివరాలు అనేటువంటివి గమనించినట్లయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఈ అప్రెంటిస్షిప్ అనగానే చాలామంది వీడియోని స్కిప్ చేసేస్తుంటారు. స్కిప్ చేయకండి, వినండి. ఐటీఐ పూర్తి చేసి ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరికీ ఒక మంచి అవకాశం అండి. సో ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ను కంప్లీట్ చేస్తారో వారందరికీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఈ సంస్థ నుండి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యేటువంటి ఏ సంస్థల యొక్క నోటిఫికేషన్స్ కానీ, అలానే రాష్ట్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యేటువంటి ఏ సంస్థల యొక్క నోటిఫికేషన్ నందు కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగబడుతుంది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అడగబడినప్పుడు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చాలా యూజ్ అవుతుందండి. అలానే మీకు రిజర్వేషన్ కూడా కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే కంపల్సరీ మనకు ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో రిజర్వేషన్ అనేటువంటిది కల్పించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి వీటిలో గమనించినట్లయితే ఫ్రెషర్స్ వారికి, ఎక్స్ఐటీఐ వారికి మనకి ఈ నోటిఫికేషన్స్లో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. కార్పెంటర్ వారికి ఫ్రెషర్స్ విభాగంలో 40 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ఐటీఐ విభాగంలో 40 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలానే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్టీ రేడియాలజీ విభాగం, ఎంఎల్టీ ప్యాథాలజీ, పాసా విభాగాలలో ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి వీటికి సంబంధించినటువంటి అర్హతలు గమనించినట్లయితే ముందుగా వయసు అనేటువంటిది 15 నుంచి 24 సంవత్సరాల వయసు అనేటువంటిది కలిగి ఉండాలి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి అయినట్లయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి అయినట్లయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 సంవత్సరాల వయసులో సడలింపు అనేటువంటిది కల్పించబడతారు. ఇక విద్యార్హతలు గమనించినట్లయితే ఇందులో 2 రకాల వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ఐటీఐ మరియు ఫ్రెషర్స్ ఈ 2 విభాగాలలో ఉన్నాయన్నమాట. ఎక్స్ఐటీఐ వారికి అయినట్లయితే సైన్స్ మరియు మ్యాథ్స్ విభాగాలతో 10+2 కంప్లీట్ అయి ఉండాలి. దాంతోపాటుగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలన్నమాట. ఇక పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అనేటువంటిది వీరికి 1 ఇయర్ ఉంటుందండి. ఇక ఫ్రెషర్స్ వారికి అయినట్లయితే సైన్స్ మరియు మ్యాథ్స్ విభాగాలతో 10th క్లాస్ పూర్తి చేసి ఉండి ఐటీఐ సర్టిఫికేట్ అనేటువంటిది పొంది ఉండాలన్నమాట. వీరికి పీరియడ్ అనేటువంటిది ట్రైనింగ్ పీరియడ్ 2 ఇయర్స్, కొందరికి అయినట్లయితే 1 ఇయర్ 3 మంత్స్ అనేటువంటిది ఉందండి. జాగ్రత్తగా గమనించగలరు. మరి నియామక విధానం గమనించినట్లయితే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా ఈ యొక్క పోస్టులను వీరు భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. మరి చివరి తేదీ అనేటువంటిది సెప్టెంబర్ 25గా ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఈ యొక్క సెప్టెంబర్ 25వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి సెకండ్ నోటిఫికేషన్ గమనించినట్లయితే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుండి 1565 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో కూడా 1565 అప్రెంటిస్షిప్ ఖాళీలు అయితే ఉన్నాయండి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ తదితర విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా 10వ తరగతితో పాటు ఐటీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఆఖరి తేదీగా వీరు ప్రకటించడం అయితే జరిగింది. వీటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. సో ఇదండి ఈరోజు 2565 ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పూర్తి వివరాలు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన కనబడేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.